హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి మీల్ మేకర్ కర్రీ. మీల్ మేకర్‌ని చాలా రకాలుగా వండుకుంటుంటాం కదా! నేనైతే ఈరోజు ఇలాగ మసాలా మీల్ మేకర్ చేశాను. దీన్ని వండడానికైతే ముందుగా స్టవ్ పైన నీళ్లు మరిగించి, ఆ నీళ్ళల్లో ఒక 2 నిమిషాల పాటు మీల్ మేకర్‌ని ఉడికించాలి. ఇంకా ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వడగట్టేసి కొంచెం చల్లారిన తర్వాత ఆ నీళ్ళన్నీ ఇలా పిసికేయాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి ముక్కలు చేసి పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 3 లవంగాలు, ఒక యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి అవి కొంచెం చిటపటమన్నాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. ఈ పేస్ట్ మంచిగా వేగుతున్నప్పుడు ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఒక 2 టమాటాలను ప్యూరీ చేసి టమాటో ప్యూరీ కూడా వేయాలి. బాగా కలిపేసి టమాటాని ఒక 2 నిమిషాలైతే ఉడికించాలి. ఉడికిన తర్వాత అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు, కారం వచ్చేసి రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఇంక ఈ మసాలాలు వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు మళ్ళీ ఉడికించాలి. బాగా ఉడికిపోయినాయి కదా, నూనె కూడా పైకి తేలుతుంది. ఈ టైంలో మిల్ మేకర్‌ని వేయాలి. మిల్ మేకర్ వేసిన తర్వాత కూడా ఒక్క నిమిషం పాటు మంచిగా వేయించాలి. కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఇంకా బాగా వేగిన తర్వాత నీళ్లు వేయాలి. ఒక పావు కప్పు, పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ. ఎక్కువ గ్రేవీగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేయొచ్చు. మిల్ మేకర్ మళ్ళీ వాటర్‌ని పీల్చుకునిద్ది. తర్వాత ఒక 2, 3 టేబుల్ స్పూన్ల పెరుగుని ఇలా బీట్ చేసి వేయాలి. నేనైతే మిక్సీలో ఒకసారి తిప్పేసి ఆ పెరుగు వేస్తున్నాను. ఇంకే పెరుగు వేసిన తర్వాత బాగా కలిపేసి ఒక 2, 3 నిమిషాలు ఉడికించాలి. మిల్ మేకర్‌కి కూడా ఉప్పు, కారం అంతా పట్టుకొని ఉడికిద్ది. ఒక 3, 4 నిమిషాలు ఉడికిన తర్వాత అయితే చివర్లో కొత్తిమీరాకు ఉంటే కొత్తిమీరాకు, లేదంటే స్కిప్ చేయండి. నేను కసూరి మేతి వేస్తున్నాను. ఒక చిటికెడంత కసూరి మేతిని కొంచెం రోస్ట్ చేస్తే వేయిస్తే నలపంగానే పొడైపోతుంది. ఇంకా పొడి వేసేసి ఒక్క నిమిషం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి. కసూరి మేతి కూడా ఆప్షనల్, ఉంటే వేయొచ్చు, లేదంటే స్కిప్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మనం చపాతీ, రైస్ దేంతో అయినా తినేసేయచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.